హరి ఓం. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని 38వ శ్లోకము. ఈ శ్లోకాన్ని మఖా నక్షత్రం 2వ పాదం సింహరాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు, గండాలు, ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు సింహరాశికి చెందుతాయి. మఖా నక్షత్ర అధిపతి కేతువు. గణము రాక్షస గణము. శ్లోకము పద్మనాభోరవిందాక్షః పద్మగర్భశరీరభృత్ మహర్దిరుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః. పద్మనాభోరవిందాక్షః పద్మగర్భశరీరభృత్ మహర్దిరుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః. పద్మనాభః అరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ మహర్దిః రుద్ధః వృద్ధాత్మ మహాక్షః గరుడధ్వజః. తాత్పర్యం: హృదయ పద్మమునందు వసించువాడు, అరవిందములను అనగా పద్మాలను పోలిన కన్నులు గలవాడు, హృదయమనే పద్మం మధ్యలో ఉపాసింపబడువాడు లేక పూజింపబడువాడు, అన్నప్రాణ రూపంలో జీవులను పోషించేవాడు, గొప్ప సంపద గలవాడు, ప్రపంచ రూపమున విస్తరించి ఉన్నవాడు, సనాతనుడు, అందరికీ ఆశ్రయమైన మూల పురుషుడు, సర్వాన్ని దర్శించే గొప్ప నేత్రాలు గలవాడు, జెండాపై గరుత్మంతుడు గలవాడు శ్రీమన్నారాయణుడు.